ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి 28వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క జిల్లాలో ఉన్న మండలాల కొరకు మనం ప్రార్థిస్తూ వస్తున్నాం. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న మండలాలన్నిటి కొరకు ప్రార్థన చేయటానికై ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. నేటి నుండి తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాల కొరకు మనము ప్రార్థించడం ప్రారంభిస్తూ ఉన్నాం. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ఆర్మూర్ జిల్లా. ఈ ఆర్మూర్ జిల్లాలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగుణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 17 గ్రామాల ప్రజల కొరకై ప్రార్థించడానికి మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ ఆర్మూరు మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రజలందరి హృదయాలు తెరవబడినట్లుగా మీరు సహాయం చేయండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న సువార్థికుల కొరకు, నాయన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపై మీ కృపను ప్రోక్షించి మీరే మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ మాట నుండి వరకు దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయుదురు? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని, సిరిని సేవింపలేరని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక ఉపమానాలు చెప్తూ ఒక
గృహ నిర్వాహకుడు గురించి ఉపమానాన్ని ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 9వ మాట నుండి అంటున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనండి. ఎందుకనక ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవనప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్తూ ఉన్నాను అని అంటూ ప్రభు అన్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కొంచెములో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. ప్రభుకి ఎవరు కావాలంటే నమ్మకస్తుడు కావాలి. ఆయన పరిచర్యను నమ్మకంగా చేసేవారు, ఆయన పనిని నమ్మకంగా చేసేవారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు నమ్మకస్తుల గురించి ఎదురు చూస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. అందుకు యేసు ప్రభుల వారు అంటున్నాడు, కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు వాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. అంటే అన్యాయంగా ఉన్నవాడేమో అన్యాయంగా ఉంటాడు, నమ్మకంగా ఉన్నవాడు నమ్మకంగా ఉంటాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం నమ్మకంగానే ఉన్నామా, లేకపోతే అపనమ్మకంగా మనము ఉన్నామా? న్యాయంగా ఉన్నామా, లేకపోతే అన్యాయంగా ఉన్నామా? అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, సమర్థించుకోవడము భక్తి కాదు, సరిచేసుకోవటం భక్తి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, కొంచెములో నమ్మకంగా ఉండేవాడంట ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడంటే అన్యాయంగా ఉంటాడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు వసూలు చేసుకుంటారు? సత్యమైన ధనం అనగా అది పరలోక రాజ్యం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు ప్రశ్నిస్తున్నారు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయమై నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయుదురు? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంత అయినది మీకు ఎవడిచ్చను అని అంటూ, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. చాలామంది రెండు పడవల మీద కాలేస్తారు. మేము అటు ఉంటామండి, ఇటు ఉంటామండి, మాకు లోకం కావాలండి, దేవుడు కావాలండి, కులం కావాలండి, దేవుడు కావాలండి, రాజకీయం కావాలండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు అని అంటూ, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించు అని అంటూ, మీరు దేవుడిని సిరిని సేవింపలేరని చెప్పాడు. ఏదో ఒకదాన్నే మీరు సేవించండి. చాలామంది మాకు రెండు కావాలండి, జాతి కావాలండి, దేవుడు కావాలండి, లోకాశలు కావాలండి, దేవుడు కావాలండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒకటే ఈ ఆత్మీయ జీవితంలో ఒక్కదాన్ని గట్టిగా కలిగి పట్టుకొని మనం నమ్మకంగా కొనసాగించి ఈ భక్తి జీవితంలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న నేను ఆ మాటలు బట్టి మీకు స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, ప్రతి విషయంలో మేము నమ్మకంగా ఉండటానికి సహాయం దయచేయండి దేవా. ఏ విషయంలో కూడా ప్రభుమై నాయనా
పడవ మీద కాలు 2 కాలువలే మేము ఉండకుండా లోకములో ఒక కాలు, మీతో ఒక కాలు అయ్యా, లోకము మీతో లోకంతో కలిసి కాకుండా నైనా ఒక్క నిర్ణయంలో, ఒక్క అనుభవంలో మేము ముందుకు సాగిపోవటానికి మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.